హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2025లో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని అందరూ సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ అండి, చూడండి ఎంత జనం వచ్చారో. ఇవాళ జనవరి 1 మొత్తం కలకల్లాడుతుందండి. అలాగే మేము షూట్కి వచ్చాము. ఇక్కడ షూటింగ్ చూడండి, షూటింగ్ జరిగింది. అంటే కొత్త సంవత్సరంలో షూటింగ్ కూడా వెళ్ళారా అని అడగచ్చు. మంచిదే కదండి, కొత్త సంవత్సరంలో ఒక వర్క్ చేస్తే అది మళ్ళీ ఈ ఇయర్ అంతా ఉంటుందన్న ఒక నమ్మకంతో మేము షూట్ కంటిన్యూటీ ఉంటే వెళ్ళాము. సీరియల్ అండి, ఇది షూట్ జరుగుతుందండి. చూడండి, చాలామంది సీరియల్ షూట్ జరిగే కాడ గుడి ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీరియల్ షూట్ జరుగుతుంది కొత్త సంవత్సరంలో ఆనందంగా చూస్తూ ఆనందపడుతున్నారు. గుడికి వచ్చిన భక్తులు అందరూ ఫొటోస్ దిగటం మేడం సార్లతో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్క గుడి కూడా ఉంది. నేను అవి కూడా చూపిస్తాను. చూడండి ఈ రెహన్ ఆవిడతో ఫోటో దిగడానికి చాలామంది. పాపం ఈరోజు ఆర్టిస్టులు, ఈ సీరియల్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఫోటో ఇవ్వడానికి ఏమాత్రం ఇబ్బంది పడకుండా అందరికీ కూడా ఇస్తున్నారండి. ఎంతమంది జనం వచ్చినా సరే అందరికీ ఇస్తున్నారు. ప్రతి గుడిలోనూ కూడా ఆర్టిస్టులు ఇటే చూసి ఇటే పలకరించడం, సీరియల్ ఏమి చూసాము ఆమెను చూసామని చెప్పుకొని ఆనందపడడం చాలా అంటే అండి. చూడండి, గుడి పైన కూడా ఇట్లాగే చూస్తున్నారు. గుడి పై నుంచి కూడా ఇది దుర్గమ్మ టెంపుల్ అండి, చాలా బాగుంది. కానీ మేమైతే గుడి లోపలికి వెళ్ళే అంత అదృష్టం మాకు దక్కలేదు. కింద గుళ్ళు మాత్రమే దర్శించుకున్నాము. ఇక్కడ చాలామంది మగవాళ్ళు, మా ఫ్రెండ్స్ కూడా అక్కడ కూర్చున్నారు. అక్కడ శివాలయం కూడా ఉందండి. చూడండి, రెండు శివాలయం. ఇప్పటి వరకు నీరు పారిందండి. అక్కడ నీరు పారడం వల్ల మేము షూట్లో ఉన్నాం కాబట్టి షూట్ చేయలేకపోయాము అక్కడ వరకు. అందువల్ల మొత్తం మీతో పంచుకోవాలని ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎంత ఆనందంగా ఉన్న జనాన్ని మీ అందరితో షేర్ చేసి మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని వీడియో తీస్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చూడండి, కొత్త సంవత్సరం కూడా బంగారు ప్రతి 4 సర్పాలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. చాలా జనాలు కూడా ఈరోజు ఇయర్ కొత్త సంవత్సరం ఏదైనా మంచి గుడికి వెళ్ళాలి, దేవుని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి రావడం. ఈరోజు మేము జాతరలో చూసినంత జనాలు చూసాము. పూజ బాగా చేశారండి బంతిపూలతో. స్వామి కూడా మనకు బాగా దర్శనం ఇచ్చారు. చాలామంది దర్శించుకోవడం వల్ల నేను ప్లేస్ ఇచ్చారు. చేశారు. చాలా బాగుంది. అందరినీ కాపాడాలని ఈ కొత్త సంవత్సరంలో కోరుకుంటున్నాను తండ్రి. నేను ఇక్కడ ఒక సాంప్రదాయం కూడా ఉందండి. ఇక్కడ తులసి కోటికి మొక్కుకొని తులసి మొక్కి పక్కనే ఉయ్యాలు కట్టాలంటుంది. అది కొంచెం చూడండి, ఇక్కడ మొదలు పెట్టి ఉయ్యాలు సంతానం కూడా కలిగిద్దంట. మరి ఆ దేవుడు అంతమందికి అనుగ్రహిస్తారో తెలియదు, అందరికీ ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా ఒక ఉయ్యాలు ఉంటున్నాను. అందరికీ 4 సర్పాలు దోషాలు ఉంటే కొడవాలి కాబట్టి ఇక్కడ కూడా దర్శించుకుంటారు. కొంతమంది 4 సర్పాల వల్ల దోషాల వల్ల కూడా నాకు కలవకి వెళ్ళాలి. ఇక్కడ కూడా అమ్మవారు ఉందండి. అమ్మవారు పూజంటే నాకు తెలియదు కానీ చిన్న చిన్న గుళ్ళు ఉండేవాళ్ళు. లొకేషన్ వచ్చేసి ఆవులపల్లి ఏదో ఉందండి. ఆవులపల్లి సిటీ కీలో ఉన్నారండి. ఆనందం పొందడం కూడా నాకు అనిపించింది. సాయి టెంపుల్ ఉంది కదండి, ఎవరు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే దర్శించుకుంటున్నాను. చూపించాను కింద కూడా నేను దర్శించుకుంటాను. పైకి వెళ్ళలేని వాళ్ళు పైకి వెళ్ళేవా పైకి వెళ్తున్నాను. కొంచెం గ్యాప్ వచ్చిందండి. ఆర్టిస్టులు ఫ్లోలు తీయడంలో వీడియో తీసాను.
ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారు. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పింది కదా. సేమ్ టు అందరికీ ఇప్పుడు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. నన్ను నా వీడియోస్ని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే సపోర్ట్ చేస్తారండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కటి ఇలాగే వీడియోస్ పెడతాను. అంటే నేను కనిపించట్లేదని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అంటే వీడియో తీయమంటే ఎవరైనా తీయట్లేదని నేను కనిపించేలాగా చూపించడానికి. అందుకే వాళ్ళని వీళ్ళని బతిమలాడుకోవాలి. మన ఛానల్ ఎందుకు ఆడుకోవాలి, నేను ఇట్లాగా వీడియోస్ తీసుకొని పెడుతున్నాను. ప్లీజ్ తప్పేమనుకోవద్దు. నేను ఒకసారి కనిపిస్తున్నాను. అది నాకు అనుకూలంగా ఉన్నది. ఈరోజు ఈ వీడియోలో కనిపించాను. తీయడానికి సపోర్ట్ ఎవరు ఉండట్లేదు. తీసుకోవడానికి ఒక నేను ఆలోచిస్తున్నాను. నేను బతిమలాడి ఇంతవరకు వీడియో పెట్టాలంటే, ఇంతవరకు వీడియో తీసిన వెనకాల రావాలంటే అది మన అనుకున్న వాళ్ళు అయితే వస్తారు. దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు సాధారణంగా సహకరించరు. ఎవరు ఇంపార్టెంట్ వాళ్ళే చూసుకుంటారు కదా. అలా నేను ఆలోచించి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని నాకు నేనుగానే తీసుకుంటున్నాను. అందుకే మీకు నేను కనిపించట్లేదు. ప్లీజ్ నేను కనిపించట్లేదని ఎవరు కూడా అనుకోవద్దు. సారీ. ఓకే అండి. వెళ్తున్నాను. నాకు వచ్చింది. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు షూటింగ్ లొకేషన్ చూపించి సెలవు తీసుకుంటాను. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ ఇయర్ అంతా కూడా అందరూ బాగుండాలి. అందరిలోనే నేను ఉండాలి. అందరూ అనుకున్న పనులన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ బాబా టెంపుల్ ఉందంటే అండి. సత్యనారాయణ సాయినాథ గురువు గారు కూడా మీకు ఈ వీడియోలో చూపించి ఏం చేస్తున్నారండి. అందరూ అయితే బాగున్నారు. ఈ లొకేషన్ తెలిసిన అలాగే నేను ఏదైనా తప్పులు చేసిన ఈ వీడియోలో ఏమైనా తప్పులు చేసిన దాన్ని మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అనుకోండి. తప్పుగా అనుకోకుండా మన పిల్లలు కదా మాకు సపోర్ట్ చేసి నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే దాన్ని సరి చేయమని నాకు కామెంట్ రూపంలో కూడా చెప్పమని. నేను అంతగా చదువుకోలేదు, అందుకని నాకు ఏది తెలుగులోనే పెట్టండి కామెంట్ కూడా. కొంతమంది హిందీలో కూడా పెట్టండి. సేమ్ అనుకోవద్దు. మిస్టేక్ ఉంటే కనుక చెప్పండి. ఒక్కటి కూడా ఇక్కడ వస్తే యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, మోజు ప్రతి ఒక్కరికి నా ఫాలోవర్స్, నా ఫ్యాన్స్ అందరికీ కూడా ఉండాలని అందరి దేవుళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ గృహలో శివుడు ఉన్నాడండి. నేను ఇందాక లింగం చూపించాను కదా, శివలింగం చూడండి అని. అదండి ఇక్కడే అది ఆ గుళ్ళో గృహలో తపస్సు చేసుకుంటూ పక్కనే శివలింగం కూడా మీకు దర్శనం ఇస్తారు. కూడా చూద్దామండి. ఈ వాటర్ పైనుంచి వచ్చే వాటర్ అండి. ఇప్పుడు వరకు వాటర్ పారింది, ఇప్పుడే కట్టేశారు వాటర్. శివలింగం నుంచి జలపాతం వచ్చేటట్టు చూడండి. స్టెప్ బై స్టెప్ లింగాలు ఆ పైనుంచి వాటర్ పడుతూ ఉంటుందండి, వాటర్ ఫాల్ లాగా. ఇదంతా ప్రకృతి ఎంతో ఆనందంగా ఉంది. ఇది మేము పక్కనే షూటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు షూటింగ్ లొకేషన్కి వెళ్ళిపోతాము. చాలా దేవుళ్ళు చాలా మంది కూడా
లొకేషన్ కొడుతున్నారు. అలాగే ఇక్కడ లొకేషన్లో మూవీస్ బాగా జరుగుతాయి అంట, సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయి అంట. ఈ లొకేషన్కి మీరు ఎవరైనా ఎప్పుడైనా వచ్చారో లేదో కామెంట్ చేయండి. నుంచి వెళ్ళిన నుంచి మనం సీరియల్ లొకేషన్కి వచ్చేసామండి. ఇంకా ఆ షార్ట్ క్లోజ్లు కూడా అవ్వలేదు, నేనైతే వీడియో కంప్లీట్ చేసుకొని వచ్చాను. అమ్మగారు అక్కడే ఉన్నారు, నాకు మొదట్లో చూపించాను, ఇప్పుడు వరకు అక్కడే ఉన్నారు. లొకేషన్లో క్లోజ్లు అవ్వాలంటే చాలా కష్టం, జనాలు అంటూ వస్తూ ఉంటారు. టీవీకి వస్తారు, తెలిసి వస్తారు. ఎందుకంటే ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా జనాభా ఎక్కున్నారు. ఇవ్వండి ఆర్టిస్టులు ఒక సైడ్ కూర్చున్నారు. ఓకే అండి, అందరికీ మరొకసారి విష్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఇదే ఫస్ట్ చూసి వీడియోస్ నేను చెప్పడం నా పద్ధతి. ఏమన్నా మీకు తప్పగా అనుకుంటే మీరు దాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి నా వీడియోస్ని నా ఛానల్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని థ్యాంక్ యూ సో మచ్ అండి. జామకాయ తింటున్నాను, నేను సడన్గా వచ్చాను. అది తిడుతుంది, ఇలా అలా తిట్టని చెప్తాను, వీడియో తీస్తారు. ఓకే ఓకే, అందరికీ షార్ట్ అయ్యేసరికి 1 అవర్ అవుతుంది. మొత్తం 1 గంట అవుతుందండి. భోజనం కూడా ఇవ్వలేదు. ఇంకా సీరియల్ లొకేషన్లో ఇంకా రేటు ఎంతోమంది చూస్తున్నాము, డిస్టర్బెన్స్ లేకుండా. ఇది ఎంతవరకు వస్తుందో తెలియదు, కానీ ఈరోజైతే నాకు ఇది కంప్లీట్ అవ్వట్లేదు. ఎలా లేదని 9 అవుతుంది, నైట్ 9 అన్నది 10 అవుతుంది. ఇంకా దాటితే 11 కూడా అవ్వచ్చు, చెప్పలేము. అందరూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. అందరూ ఈరోజు న్యూ ఇయర్ కదండి, అందరూ వెళ్ళారు ఆ గుడికి. బాగుండాలని కోరుకోవాలని మనస్ఫూర్తిగా గుడికి వెళ్ళి ఉంటే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు కొత్త సంవత్సరం ఎవరో మనస్ఫూర్తిగానే గడిచిపోయిన ఇయర్ వచ్చినప్పుడు కూడా కొంచెం మంచి చెడులు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు కదా, అందుకని అలా చెప్తున్నాను. అలాగే ఈరోజు నేను కొంచెం సీరియల్ లొకేషన్లో సీరియల్స్లో కూడా కనపడుతున్నాను, కామెంట్ చేస్తున్నాను. ఓకే అండి, బాయ్.